రణరంగాన్ని రాజకీయాన్ని వేరు చేసి చూడలేమంటారు. ఒక్కోసారి ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది కూడా. రణరంగంలో ఏ శత్రువు ఎలా దాడి చేస్తాడో తెలియదు. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో కూడా అంతే. ఎవరు ఎప్పుడు ఎదురు తిరుగుతారో తెలియదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నాడట. ఎన్నికలకు ముందు వరకు అంతా తన వాళ్ళుగానే కనిపించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైందో లేదో వెనకాల గోతులు తవ్వే నేతలు తయారైపోయారట. మరి ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు గోతులు తవ్వేవారు ఎవరు? ఆయన సొంత పార్టీలోనే ఎందుకు టార్గెట్ అయ్యారు? ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ నుంచి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కాసు బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గం ఇది. అటు టీడీపీ నుంచి ఇక్కడ వరుసగా 5 సార్లు గెలుపొంది పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాయకునిగా గుర్తింపు పొందిన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన కోడెల శివప్రసాదరావు అడ్డా కూడా ఇదే. అయితే 2004 నుంచి 2019 వరకు 20 ఏళ్ల పాటు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు జెండా ఎగరవేయలేకపోయారు. అలాంటి చారిత్రక నియోజకవర్గంలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ నుంచి చెదలవాడ అరవింద్ బాబు కూటమి అభ్యర్థిగా భారీ విజయం నమోదు చేశారు. ఇంతవరకు బానే ఉన్నా ఏపీలో ప్రభుత్వం 6 నెలలు అయ్యిందో లేదో అరవింద్ బాబుకు పార్టీలో వెన్నుపోటుదారులు తయారయ్యారట. ఇదిగో ఈ ఫ్లెక్సీ చూస్తేనే తెలిసిపోతుంది అంటున్నారు నరసరావుపేట రాజకీయ పరిశీలకులు. 2019లో వైసీపీ మీద విపరీతమైన సానుభూతి పవనాలు వీయడంతో ఆ పార్టీకి ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనుకున్నారు నరసరావుపేట ప్రజలు. అందువల్ల వైసీపీ నుంచి గోపిరెడ్డిని గెలిపించారు. అయితే గోపిరెడ్డి మాత్రం ప్రజలు ఊహించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు. టీడీపీ నుంచి రన్నర్-అప్ గా నిలిచిన డాక్టర్ చెదలవాడ మాత్రం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రజల్లో పార్టీ క్యాడర్లో తన బేస్ పెంచుకున్నారు. ప్రత్యామ్నాయంగా కనిపించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలను డాక్టర్ చెదలవాడ ఎదిరించి పోరాడారు. ఎన్నో నిరసనలు, దీక్షలు, ధర్నాలు చేశారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించి వారి పక్షాన నిలబడ్డారు. ఈలోగా 2024 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక బలమైన సామాజిక వర్గం మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేసింది. తమ సామాజిక వర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామంటూ అధిష్టానాన్ని అభ్యర్థించారు. అయితే 5 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై ప్రజల నోట్లో నాలుకలా ఉన్న అరవింద్ బాబును దగ్గరగా చూసిన పార్టీ హైకమాండ్ చెదలవాడ అరవింద్ బాబునే కూటమి అభ్యర్థిగా నియమించింది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేసిన అరవింద్ బాబుకు నరసరావుపేట వాసులు బ్రహ్మరథం పట్టారు. 20 ఏళ్ల తర్వాత పల్నాటి ముఖద్వారమైన నరసరావుపేట గడ్డపై ఎమ్మెల్యే అరవింద్ బాబు గెలిచి టీడీపీ జెండాను రెపరెపలాడించారు. ఇక కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం. చెదలవాడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్ఫూర్తిగా మన ఊరిని మనమే బాగు చేసుకుందామనే నినాదంతో క్లీన్ అండ్ గ్రీన్ నరసరావుపేట పేరుతో పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బందితో కూటమి నాయకులతో కలిసి పట్టణంలో తానే పారబట్టి కాలువలు బాగు చేస్తున్నారు. వీధి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చెదలవాడ తన ఎజెండా అమలు చేస్తూ సాగిపోతున్నారు. అయితే ఎమ్మెల్యే ఇన్ని పాజిటివ్ వర్క్స్ చేస్తున్నా కూడా టీడీపీకి చెందిన ఓ వర్గం నాయకులకు నచ్చడం లేదట. ఆయన ఇదే ప్రకారం ముందుకెళ్తే మరోసారి అతనే ఎమ్మెల్యే అవుతాడని, ఆ అవకాశం దక్కనీయకూడదన్న అక్కసుతో వెన్నుపోటు ప్లాన్స్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా బురద చల్లాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారట. కొన్ని కార్యక్రమాల్లో ఒక సామాజిక వర్గం నాయకులు టీడీపీ బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటోను కూడా పెట్టకుండా పట్టణాల్లో బ్యానర్లు వేసుకోవడం ఇప్పుడు నియోజకవర్గం అంతా రాజకీయ కలకలం రేపుతుంది. ఫ్లెక్సీని చూసిన స్థానిక ప్రజలు బీసీ ఎమ్మెల్యేపై ఇంత వివక్ష అంటూ ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల ప్రభుత్వ హాస్పిటల్లో కోడెల విగ్రహం పెట్టే వ్యవహారం వివాదంగా మారడంతో దాని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని కోడెల శివరాం వర్గం ఆరోపణలు చేయడం, దానిపై ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జోక్యం చేసుకుని విగ్రహం నెలకొల్పే అంశాన్ని రాజకీయం చేయొద్దని కోడెల వర్గానికి చురుకలు అంటించడం చకచకా జరిగిపోయాయి. వారు సోషల్ మీడియాలో కావాలనే ఓ వివాదం లేవదీసి చెదలవాడ ఇమేజ్ను దెబ్బతీసే కుయుక్తులు పన్నుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే చెదలవాడ ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా తన పనులు తాను చూసుకుంటున్నారు అనే టాక్ మాత్రం సామాన్య జనం నుంచి వినిపిస్తుండడం విశేషం. ప్రజలు తనతో ఉన్నంత వరకు తాను ఎవరికీ ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన అవసరం లేదన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారంటున్నారు ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు. ఇటీవల ఎమ్మెల్యే చెదలవాడ కోటప్ప కొండ చుట్టూ రోడ్ల అనుసంధానం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు అడగ్గా వెంటనే మంజూరయ్యాయి. 3,90,00,000 రూపాయలు త్వరితగతిన విడుదలయ్యాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సీనియర్గా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే నినాదంతో చెదలవాడ ముందుకెళ్తున్నారని ఆయన వర్గం క్యాడర్ చెబుతోంది.
బీసీల్లో ఇతర ప్రజా వర్గాల్లోనే గాక టీడీపీ క్యాడర్లో గుడ్ బుక్ లో ఉన్న చెదలవాడ ఇమేజ్ ను సామాజిక వర్గాల ఈక్వేషన్లు ఏ మేరకు డ్యామేజ్ చేస్తాయి? ఒకవేళ పార్టీలోనే ఇలాంటి కుయుక్తుల శ్రేయస్కారం కాదని హైకమాండ్ కోడెల వర్గానికి చెబితే గనక నరసరావుపేట సెగ్మెంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి రేపుతోంది.